ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మెయిన్‌గా ఉండాల్సిన గుడ్ హ్యాబిట్ ఏందంటే, మీరు డైలీ బ్రౌజింగ్ చేయాలి. ఏ నోటిఫికేషన్స్ ఎక్కడి నుంచి పడతాయో మనకు అస్సలు తెలీదు. సో, చాలామంది ఏం చేస్తారంటే హ్యూజ్ నోటిఫికేషన్ వచ్చే దాని వెనక పరిగెడతారు. కాదు. చిన్న నోటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సెక్టార్ నుంచి అయితే మనకు 1, 2 పోస్టులొస్తాయో, ఆ 1, 2 పోస్టులను అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఇది చూడండి. సిఎస్ఆర్ఐ అండర్‌లో లెదర్ టెక్నాలజీ మీద పడింది. సో, దీంట్లో మనకు మల్టీ టాస్కింగ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి జేఏసీవి. సో, దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ చాలా తక్కువ చెప్తారు. ఎందుకంటే ఇందులో పడ్డది 1, 2 పోస్టులే. కానీ దీన్ని అప్లై చేయండి. ఇది చెన్నై బేస్‌లో ఉంది. అదేవిధంగా ఎన్ఐటీ తిరుచినపల్లిలో పడ్డాయి. దాన్ని అప్లై చేయండి. అందులో కూడా జూనియర్ అసిస్టెంట్స్ పడ్డాయి. నేను చెప్పాను కదా ఇంటర్ చేసి టైపింగ్ మీకు నాలెడ్జ్ ఉంటే కంపల్సరీగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్. ఈ ఈ నోటిఫికేషన్ ఎవరు చెప్పలే. ఎందుకంటే అందులో ఒక్కటే పడింది పోస్టు. సో, ఈ విధంగా కొన్ని సెక్టార్‌లో 1, 2 పోస్టులు పడుతుంటాయి. కానీ మీరు దాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీరు ఫిక్స్ అయిపోయారో, ఫిక్స్ అవ్వగానే అన్ని నోటిఫికేషన్స్ సెర్చ్ చేయండి. డైలీ అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని సెంట్రలైజ్డ్ ఉన్నాయి, ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, ఎన్ని ఐఐఎస్ఆర్ ఉన్నాయి, ఐజార్ తిరుపతిలో పడ్డాయి. ఇలా డిఫరెంట్ సెక్టార్‌లో పడుతూ ఉంటాయి. అదేవిధంగా పీఎస్యూలో మహారత్న, మినీరత్న, ఇలా నెక్స్ట్ సెంట్రలైజ్డ్, అటానమస్ బాడీస్, ఇట్లా చాలా సెక్టార్స్ ఉన్నాయి సెంట్రల్‌లో. ఈచ్ సెక్టార్‌ని మీరు సెర్చ్ చేస్తే దాంట్లో మీకు కంపల్సరీగా మీకు కావాల్సిన 1, 2 నోటిఫికేషన్స్ ఉంటాయి. మీరు వందలు, వేలు పడ్డ నోటిఫికేషన్స్ ఎప్పుడైనా సరే దానికి చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంటది. కానీ ఇలా చిన్న వాటికి చాలామందికి తెలియదు. తెలిసిన ఒక్క పోస్ట్ అని వెళ్ళరు. సో, అలాంటి నోటిఫికేషన్స్ మీరైతే క్యాష్ చేసుకోండి. కంపల్సరీ ఆ నోటిఫికేషన్స్ అప్లై చేసుకోండి. నేను స్క్రీన్ మీద కొన్ని నోటిఫికేషన్స్ డీటెయిల్స్ ఇస్తాను. సో, ఈ నెక్స్ట్ ఏవైతే నోటిఫికేషన్ పడుతూ ఉంటాయో చిన్నవి నేను డైరెక్ట్‌గా మీకు చిన్న వీడియో చేసి పెట్టేస్తాను. మీరు అప్లై చేసేసుకోండి. వితిన్ ద సౌత్ అయినా వెళ్ళండి. పోనీ నార్త్ దూరం వెళ్ళకపోయినా సౌత్ రీజియన్‌లో ఏవైనా పోస్ట్ పడ్డాయి, 1, 2 పడ్డా కూడా మీరు వెళ్ళి రాయండి. అది మంచి నాలెడ్జ్ వస్తుంది. కొన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకే అనుభవం వస్తుంది. మీకు ఏ పోస్ట్ అప్లై చేయాలి, ఏ పోస్ట్ అప్లై చేయకూడదని. సో, నేను ఇప్పటి నుంచే చిన్న నోటిఫికేషన్ అయినా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు అప్లై చేసుకోండి. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్, డిగ్రీ ఇవి అయిపోతే కంపల్సరీగా టైపింగ్ నేర్చుకోండి, స్టెనోగ్రాఫర్ నేర్చుకోండి, హయ్యర్ నేర్చుకోండి. ఎవరైతే డిప్లొమా, ఐటీఐ, బీటెక్ చేస్తున్నారో మీరందరూ ఎళ్లి అప్రెంటిస్ జాయిన్ అవ్వండి ఫస్ట్. అప్రెంటిస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది మీకు ఫర్దర్‌గా. నేను ఫర్దర్‌గా కొన్ని నోటిఫికేషన్ చెప్తాను. అసలు ఎక్స్‌పీరియన్స్‌తో ఈజీగా జాబ్స్ కొట్టే పొజిషన్స్ నేను చూపిస్తాను దాంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంపల్సరీగా షేర్ చేయండి ఈ వీడియోని ఎవరికైనా యూజ్ అవుతది.